మీ పేరేంటండి? రావూరు సాంబయ్య. సాంబయ్య గారు, ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఎవరు అని చెప్పేసి మాట అన్నాడు. వాళ్ళు ఉంటేనే కుదురుద్ది, లేకపోతే ఎట్లా కుదురుద్ది, వీలవుదని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజు పెన్షన్ ఇచ్చారు. ఎన్ని గంటలకు ఇచ్చారు? పెన్షన్ ఇచ్చాడు. టయానికి 6కి వచ్చేసారు. 6 గంటలకు వచ్చి 6కల్లా వచ్చి లెగ్గొట్టారు. కొంతమంది లెగ్గొట్టిచ్చారు, కొంతమంది లేచిన వాళ్ళకి ఇచ్చారు. అయిపోయింది. పేషీలు ఏం లేవు, బాగానే జరిగింది. అంటే మీకు ఇచ్చింది ఎవరు? వాలంటీర్లు ఇచ్చారు? వారంటీలు కాదు, ఆఫీసుల ద్వారాగా వచ్చారు. సచివాలయ ఉద్యోగులే ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు. వారంటీలు కాదు. వారంటీ అంటే మాకు వచ్చి ఆ అబ్బాయి రాలా, దానికి సంబంధించిన అబ్బాయి వచ్చాడు. సచివాలయ ఉద్యోగులు వచ్చారు. సచివాలయం ఉద్యోగం వచ్చాడు. ఆ అబ్బాయి వారంటీ అబ్బాయి ఉన్నాడు చూసావా, ఆ అబ్బాయి ఏం చేశాడంటే చూపించాడు. వాళ్ళు ఎవరికి ఇచ్చిండారు కదా, ఈ వారంటీ ఆఫీసర్లకు తెలియదు కదా ఇల్లు అన్నీ. అందుకని వాళ్ళ దగ్గరుండి ఈ ఇల్లు ఈ అబ్బాయి ఆ అబ్బాయి అని చెప్పి చూపించి ఇచ్చారు. బాగా జరిగింది, బాగా ఇచ్చారు. 11-1 గంటకల్లా అయిపోయింది. పోయిన నెల ఎంత ఇచ్చారు? పోయిన నెలలో 4,000 ఇచ్చారు. 4,000 పాత 3,000. అంతకుముందు పాతేళ్ళు 3,000. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు పెరమాకలను ఓపెన్ చేశాడు, ఇవి పెంచాడు. 4,000 రూపాయలు పోయిన నెలలో ఇచ్చాడు. ఈ నెలలో కూడా 4,000. పోయిన నెల 7,000 ఇచ్చారు, 4,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? ఆయన పరిపాలన ఈయన పరిపాలన కంటే ఈయన వచ్చింది 2 నెలలు కూడా అవ్వలేదుగా. జరగాలిగా. జరిగితే పరిపాలన ఎట్టున్నది మంచి ఏంటి సెపరేట్ తెలిసింది. కానీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకం మీకుందా? ఎందుకంటే చేస్తాడు ఆయన. ఆలోచన, వర్కర్, మంచి లైన్ గలడు, బుర్ర మేధావి. చేస్తాడనే నమ్మకం ఉంది ప్రజల్లో. జనానికి కూడా చేస్తాడు అనేది ఉంది. అందుకే గెలిపించారు ఆయన. అంత మెజార్టీ ఇటువంటి ప్రజల్లో ఆయన మీద ఉన్న నమ్మకం. రాజధాని ఉంది, వదలడం, నాశనం. రోడ్లు అమ్ముకు దింగారు, రోడ్లు దొంగ దింగారు, పైపులు ఎత్తుకోయారు, అన్నీ పోయి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ తందనం మొదలు పెట్టాలా, డబ్బులు కావాలా, టైం పట్టింది. బాగా జగన్మోహన్ రెడ్డి చూస్తే ఒక పక్క ఉంటాము అప్పులు చేసి వెళ్ళిపోయాడు. చాలా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు దాదాపుగా. అంటే ఆయన ఒక్క పరిపాలనలోనే 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. దీన్ని ఎట్లా చూస్తాం? ప్రజలకు అనవసరం వాటికి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు ఆగమైపోయింది. తిన్నారు, ఎరిగారు, ఇచ్చాడు. ఆయన కూడా మోసం చేయాలి. కాకపోతే ప్రజలకు పెట్టాడు. ఆ ప్రజలకు పెట్టిన డబ్బులు ఏమైనాయి? అమ్మోడు కన్నాడు, ఆవోడు కానీ ఈవోడు కానీ డబ్బులు మంగళోడు, సాగవాడు, ఇచ్చాబడి తోడు, ఆటో తోడు, ఎవడికి పనులు పక్కంతే అటు తిని సారాలు బ్యాన్ని దాగి ఆయన అంటే సారాలు కూడా ఆయనయేగా నానాగం చేశారు. కాదు, ఆ సారాలు కూడా మొత్తం కంపెనీ కూడా ఆయనయేగా. మొత్తం ఆయన మోసం చేయలే. వచ్చిన డబ్బులు వచ్చినట్టు. ఇప్పుడు కాదండి, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డెవలప్ చేస్తా అనుకుంటున్నారు? పరిశ్రమలు తీసుకొస్తా అనుకుంటున్నారా? మొత్తం కంపెనీలు అయ్యాని ఇవన్నీ తెప్పిస్తాడనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో వేసారు. ఆ నమ్మకం ఆయన నిలబెట్టుకుంటూ మళ్ళీ ఈ దెబ్బ గెలుస్తారు. లేకపోతే ఇప్పుడు తమిళనాడు ఉంది, 5 సంవత్సరాలు ఒకళ్ళు, 5 సంవత్సరాలు ఒకళ్ళు. ఆ ప్రజలు తీరు పట్టించేవాళ్ళు. ఈ సంవత్సరం కూడా అంతే. ఆయన చేయలేదు, బాగా చేయలేదని ఈయనకి ఇచ్చారు. ఈయన బాగా చేయలేదు అనుకో, మళ్ళీ ఆయనకి. చంద్రబాబు నాయుడు చేస్తాను భరోసా ఉందా మీ అందరికీ? చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందిస్తాను భరోసా ఉందా? రాజధాని బాగా చేస్తాను. రాజధాని పోలవరం ప్యాగి బ్రిడ్జి అది కూడా మోడీ గారిని పట్టుకొని చేస్తాడనేది ఒక నమ్మకం ఏర్పడింది ప్రజల్లో. అది